నాకు కక్ష లేదు. నేను రివర్స్ టెండర్ల మారిగా రివర్స్ పాలన చేయను, విధ్వంసం చేయను. ఆస్తులు చేస్తాను గాని, కూడబడతాను గాని ఆస్తులు నాశనం చేసే పని నేను ఎప్పుడు నా జీవితంలో చెయ్యను. అందుకే ఆ ఇళ్లు కూడా మీకు కట్టిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, అన్ని వర్గాల ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి మనకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది పాలకుల్లో కూడా ఆర్య వయస్సులు చారిటీ కోసం చాలా ముందుకు పోతారు. మామూలుగా కాదు, వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే వ్యాపారంలో 5% లాభాలు వస్తే ఒక 0.5%, 1% దాతృత్వానికి సేవకు ఖర్చు పెట్టే కమ్యూనిటీ ఈ ఆర్య వయస్సులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆర్య వయస్సులు కూడా సరిగా వ్యాపారం చేయకుండా ఇబ్బందులు పెట్టారు దుర్మార్గులు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, వారి సేవా భావానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడో అని మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి జిల్లా ఎప్పుడో కాటన మహానాయకుడు మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి నీళ్లిచ్చాడు. అలాంటి వెస్ట్ గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చేది గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. దేశానికి అన్నం పెట్టిన డెల్టా ఇది. అన్నదాత దేశానికి స్ఫూర్తినిచ్చిన ప్రదేశం. తమ్ముళ్ళు, ఈరోజు ఏ రైతైనా 10 రూపాయలు సంపాదించే పరిస్థితిలో ఉన్నారా? సంపాదించారా? ధాన్యం కొనుగోలు చేశారా? ఈ ఊర్లో పడిన ధాన్యం పాలకొల్లో రైస్ మిల్ ఉంటుంది. పాలకొల్లో మీరు అమ్మడానికి లేదు. ఎక్కడికి పంపించాలి? అనపర్తికి పంపించాలి. అవునా కాదా? మళ్ళా మీరేం చేయాలి? 10 బస్తాల ధాన్యం ఎదురివ్వాలి. నీ బియ్యం అమ్మితే, నీ ధాన్యం అమ్మితే నీకు డబ్బులు ఇవ్వరు. నువ్వు ఎదురుగా డబ్బులన్నా ఇవ్వాలి, లేకపోతే ధాన్యం అన్నా ఇవ్వాలి. అవునా కాదా? మీకు బాధ లేదు. అది మాట్లాడితే నా మీద కేసులు, నాయకులపైన కేసులు, బయట రానియరు, లేకపోతే ఇంకా ఎక్కువ మాట్లాడితే జైళ్ళు.